ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ అనేటువంటి ప్రాజెక్టు మా సార్ తీసుకొచ్చారమ్మా, మేము నేర్చుకున్నామమ్మా అని ఒక పిల్లగాడు ఈ ప్రాజెక్ట్ గురించి ఒక 4-5 నిమిషాలు మాట్లాడగలుగుతాడు తనకు వచ్చిన భాషలో. అంటే ఒక టీఎల్ఎం విద్యార్థి చేత మనము లర్నింగ్ అవుట్కమ్స్ ను సాధించగలుగుతున్నాం, అదేవిధంగా మాట్లాడించగలుగుతున్నాం, అదేవిధంగా ఏం చేస్తున్నాం, అతనికి అమూర్త భావన నుంచి మూర్త భావనకు తీసుకొని వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వెహికల్స్, చిన్న చిన్న వెహికల్స్ కూడా చూడండి, చాలా రకాల వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్ లో రకాలని మనము తెలియజేయవచ్చు. ఈ టాపిక్ వచ్చేసి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో 3వ తరగతిలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అని ఉంటాయి. 4వ తరగతిలో ఆటలు నియమాలు, ఊరి నుండి ఢిల్లీకి, 5వ తరగతిలో రోడ్డు భద్రతా విద్య, ఇలాంటి టాపిక్స్ ఎన్నిటినో కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము ఈ సిటీలో కూడా చాలా రకాల, అంటే ఇప్పుడు చూడండి, ఒక దిక్కు మనము పోలీస్ స్టేషన్ పెట్టాము, ఒక దిక్కు స్కూల్, పబ్లిక్ స్కూల్ పెట్టాము, ఎల్జిఎం హాస్పిటల్ పెట్టాము, కలెక్టర్ ఆఫీస్ పెట్టాము. అంటే ఇవన్నీ ఆఫీసెస్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయినా సిటీలోనే ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియవచ్చు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కూడా నేను చిన్నగా చేశాము. అప్పుడు మా మండలంలో చేసినప్పుడు మాత్రం చాలా పెద్ద సైజులో ఉండేది. అప్పుడు రోడ్డు గుర్తులు, సైన్స్, ట్రాఫిక్ సిగ్నల్ సైన్స్, ఈ గుర్తు దేనికి సంబంధించింది, మనం రోడ్డు మీద పరిమిత వేగంతోనే వెళ్ళాలి అని